హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సటన్ హై స్కూల్ గర్ల్స్ అనమాట. ఇది అక్కడ ఉన్నాను. సో ఇక్కడ స్పోర్ట్స్ డే జరుగుతుంది. మా లియోనా ఉందన్నమాట. అక్కడ చూసారు కదా ఎలా రన్నింగ్ చేస్తుందో. సో ఇక్కడ అందరు స్టూడెంట్స్కి చాలా చాలా బాగా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఈరోజు చూసేద్దాం మరి యాక్టివిటీస్ ఏంటో. సో ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. అండ్ మా జాష్ జెఫ్కి కూడా అదర్ సైడ్ వాళ్ళది ఇంకొక స్కూల్ అనమాట. అందులో హోమ్ ఫీల్డ్ అని వాళ్ళ స్కూల్ నేమ్. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. అండ్ ఐఎమ్ హియర్ అండ్ యునో ఐఎమ్ విత్ లియోనా అనమాట టు చీర్ హర్ అప్. అండ్ ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇక్కడ చైర్స్ వేసారు, మంచిగా గ్రౌండ్ తీసుకున్నారు. అండ్ స్టూడెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అదిగో లియోనా అక్కడ కూర్చొని ఉందన్నమాట. సో అలా అన్నమాట. అండ్ ఇక్కడ సమ్మర్ చాలా బాగుంటుందండి. అండ్ ట్యానింగ్ కూడా అలాగే అవుతుందన్నమాట. ఒక్క 2 అవర్స్లో విత్ ఇన్ 2 అవర్స్లో మీరు భలే ట్యాన్ అవుతారు. సో సన్ స్క్రీన్ బాగా పూసుకొని వెళ్ళండి అండ్ ఎంజాయ్ చేయండి. అందరు అలాగే వస్తారు ఇక్కడ. అండ్ సమ్మర్ డేస్ ఆర్ హియర్. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా లియోన్ అక్కడ నుంచొని ఉంది. అండ్ వాళ్ళ టీచర్ రెడీ స్టడీ 1 2 3 అనగానే దే విల్ స్టార్ట్ దేర్ యాక్టివిటీస్. చిన్నపిల్లలకి ఆ రేంజ్లో ఏ యాక్టివిటీ చేయించాలో అది చేయిస్తారు. పెద్దవాళ్ళకి ఏది కావాలో అది చేయిస్తారండి. వాళ్ళకి ఎలొకేటెడ్గా కొన్ని టీచర్స్ని కొందరు టీచర్స్ని వాళ్ళని ఎలొకేట్ చేసేస్తారు. సో దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అనమాట. చాలా బాగుందండి ఇక్కడ. అండ్ యాక్టివిటీస్ అంటే మాత్రం చాలా బాగా ఏమంటారు, వీళ్ళు బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి ఆ యాక్టివిటీస్కి. బికాస్ ఫిజికల్గా పిల్లలు ఎదగాలి, మెంటల్గా కూడా స్టడీస్లో కూడా ఎదగాలి అని న్యూట్రల్గా రెండు కామన్గా న్యూట్రల్గా ఉండేటట్టు చూసుకుంటారనమాట ఇక్కడ. అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది స్కూల్ ఎండ్ అయ్యే రోజులు అనమాట. అందుకనే వాళ్ళకి స్పోర్ట్స్ డే పెట్టారు లాస్ట్లో. సో దట్ దే విల్ బీ ప్రైజెస్ ఇస్తారనమాట వాళ్ళకి. దే విల్ అనౌన్స్ ద ప్రైజెస్ అండ్ దే విల్ రికగ్నైజ్ ద స్టూడెంట్స్ who got the prizes and who won in the games. సో వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తారు. సో ఫైనల్గా మనకు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళవి. విత్ ఇన్ సెకండ్లో ఒక అతను ఆపోజిట్లో కూర్చొని ఉంటాడు. విత్ ఇన్ సెకండ్లో వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్క కిడ్ది క్లిక్ చేసుకుంటారు. ఎవరి ఇప్పుడు అటు సైడ్ ఉన్నారు చూడండి ఇంకొక గుంపు, అది పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఇంకొక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. వాళ్ళకి కూడా ప్రతి ఒక్క కిడ్ని కవర్ చేస్తారండి ఫొటోస్లో. సో ఇక్కడ రన్నింగ్ రేస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగో లియోనా పరిగెత్తుతుంది. అందరిలో టాల్గా ఉంది కదా. ఎస్, దట్ ఈజ్ లియోనా. అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేస్తూనే ఉన్నాడు. చూడండి ఎలా క్లిక్ చేస్తున్నాడో. అండ్ ఇక్కడ మొత్తం టీచర్సే పనులు చేసుకుంటారు. ఆయాస్ ఇట్లా ఎవ్వరు ఉండరండి. అందరు టీచర్సే మొహమాటం లేకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మైండ్లో పెట్టుకొని వాళ్ళే ఇవన్నీ తీస్తారు. ఈ రోప్స్ తీస్తారు. పనంతా అయిపోయినాక నీట్గా అన్నీ చేస్తారనమాట. ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు, అన్నీ తెంపేసి హల్చల్ చేశాడనమాట. చూస్తున్నారు కదా, ఆ రోప్ని తెంచేసి బ్యారికాడ్ని తెంచేసి అదిగో మంచిగా ఆడుకుంటున్నాడు అక్కడ. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడ ఏమీ తిట్టరు, కొట్టడం కానీ అరవడం కానీ, ఒరే అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావు అని టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమనరు. బట్ పేరెంట్స్ విల్ టీచ్ దెమ్ అనమాట. స్మూత్గా చెప్తారు పిల్లలు హర్ట్ అవ్వకుండా. అండ్ వాళ్ళు వీలైనంత మట్టుకు అదిగో వాడు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో అక్కడ, అది తెంపేసి. సో లాస్ట్ ఫైనల్గా టీచర్స్ వచ్చి అది సెట్ చేశారనమాట. అండ్ అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా అలాగే చీరప్ చేస్తారు. పిల్లలు ఏదన్నా తప్పు చేసినా కానీ దే వోంట్ ఎంకరేజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ జోక్స్ కవర్ చేసేసి దే విల్ టీచ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దే విల్ ఫాలో ఇట్ అనమాట. అట్లా చేస్తారు. సో కొట్టడము తిట్టడం అట్లాంటివి ఉండవు. కొడితే డైరెక్ట్గా జైల్లో వేసేస్తారనమాట ఇక్కడ పిల్లలు చెప్తే. సో ఇట్స్ ప్రోహిబిటెడ్ ఇక్కడ కొట్టడం అనేది. మర్చిపోండి ఇంకా ఇక్కడికి వస్తే. సో పిల్లల్ని మనమైతే కొట్టమనుకోండి, బట్ కొందరు ఈజీగా కొట్టేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కొట్టడం ఆపేసి వేరే దేశానికి వెళ్ళొచ్చు. సో కొడితేనే కదా మారుతారు అని అనుకోకండి. కొట్టకపోయినా మారుతారు పిల్లలు ప్రేమతో. మేము మా ఫియోనాను అలాగే పెంచుతున్నాము, ఎప్పుడు కొట్టము. ఒక్కవేళ ఎప్పుడైనా కోపంతో కొట్టినా వినకపోతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కొట్టినా దానికి తగిన పనిష్మెంట్ మేము తీసుకుంటాము. ఏ గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనియడము అట్లాంటివి చేస్తాము. సో ఫియోనా ప్రేమతో పెరిగింది కాబట్టి షీఈస్ వెరీ వెల్ డిసిప్లైన్డ్ అనమాట. మంచిగా ఏది చెప్పినా వింటుంది, అందరితో షేర్ చేసుకుంటుంది, కామ్గా ఉంటుంది. షీఈస్ బీన్ ఎ వెరీ గుడ్ గర్ల్ టిల్ నౌ. సో హోప్ఫుల్లీ షీ విల్ గో లైక్ దాట్. అండ్ సో ఇంకా ఈ విషయానికి వస్తే మాత్రం టీచర్స్ అందరూ భలే రెస్పాన్సిబుల్గా ఉంటారు. చూస్తున్నారు కదా పిల్లలందరినీ లైన్గా తీసుకెళ్ళి
స్కూల్లో మళ్ళీ అక్కడ కరెక్ట్గా యూనో వాళ్ళని ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ పిల్లలకి ఇదిగో ఒలింపిక్స్లో పెట్టినట్టుగా రన్నింగ్ రేస్ ఉంది అందరు చిన్నపిల్లలకి. సో పెద్దవాళ్ళది అయిపోయింది, చిన్నపిల్లలు చేస్తున్నారు. సో మా లియోనా కూడా ఉంది ఇందులో, పరిగెత్తుతుంది. ఎంత ఎనర్జీ కావాలండి ఇంత పెద్ద గ్రౌండ్లో పరిగెత్తాలంటే. హ్యాట్స్ ఆఫ్ అండి పిల్లలకి. చూస్తుంటే నేనే టైర్డ్ అయ్యాను, బట్ దెన్ పరిగెత్తుతున్న వాళ్ళు మాత్రం అస్సలు టైర్డ్ అవ్వలేదు. జోకేసాను, బట్ దెన్ ఇట్ వాజ్ రియల్లీ లవ్లీ టు మై ఐస్ టు వాచ్ దెమ్ doing all these things, and especially the teachers for their patience in all the ways, అండ్ దీని తర్వాత ఫొటోస్ అక్కడ పెడతారనమాట. సో అందులో ఏ ఫోటో మీకు నచ్చింది అనేది చెక్ చేసుకొని ఆ నంబర్ రాసుకొని ఆ ఫోటో బూత్ దగ్గరికి మీరు వెళ్తే అక్కడ 25 pounds నుంచి 35 pounds 40 pounds వరకు మీకు అవైలబుల్ ఉంటాయి. 1 frame 2 frame 3 frames అవి మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ట్యాప్ యువర్ కార్డ్ అండ్ దెన్ గెట్ ఇట్ రైట్ అవే. అక్కడ దగ్గర ఇచ్చేస్తారు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బట్ క్యూ ఈజ్ మస్ట్ హియర్. క్యూ మెయింటైన్ చేయాలి, డెఫినెట్గా క్యూలో నుంచాలి. ఒక హాఫ్ ఏమంటారు మీ చెయ్యిని చాపినప్పుడు 1/2 meter వస్తుంది కదా, ఆ మీటర్ అంత డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. తొక్కిసలాటలు, నెట్టుకోవడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ, అవన్నీ అలౌడ్ కాదు. సో డైరెక్ట్గా ముఖం మీద చెప్పేస్తారు క్యూ మీద నుంచోండి అనేసి. సో బట్ ప్లెజెంట్గానే చెప్తారు. అండ్ ఇదిగో ఇక్కడ ఉంది లియోనా, చూస్తున్నారు కదా. సో ఇదే అన్నమాట. ఇలా ఆ రోజంతా అయిపోయింది, వెరీ హ్యాపీ అయిపోయాను.